సో మట్కా మూవీ చూసాను, ఇంకో రాడ్ మామూలుగా లేదు. వరుణ్ తేజ్ తప్ప ఇంకా ఈ సినిమాలో ఏది లేదు, ఏది కాపాడలేకపోయింది. 2-3 సీన్లు మట్కాని ఎక్స్ప్లెయిన్ చేసే సీన్లు, కొన్ని నాస్టాలజిక్ ఎలిమెంట్స్ తప్ప సినిమాలో అంత ఇంట్రెస్టింగ్ గా అంటూ ఏది లేదు. ఇలాంటి టెంప్లేట్ లో చాలా సినిమాలు వచ్చినాయి మనకి. దీనికి దానికి తేడా ఏంట్రా అంటే మాత్రం నన్ను అడగకండి, నాకైతే ఏవి తేడాలు కనవలేదు. హరో మహారాలో ఉండే విలన్స్ టైప్ గా దీంట్లో కూడా కొంచెం విలన్స్ అలానే ఉంటారు. ప్రొసీడింగ్స్ కూడా అన్ఇంట్రెస్టింగ్ గా జరుగుతూ ఉంటది. ఫస్ట్ హాఫ్ ఓకే, ఏదో ఫ్లాట్ కి వెళ్తుంది, కొన్ని సీన్స్ పర్లేదు అనిపించినట్టు జరుగుతున్న తర్వాత కూడా సెకండ్ హాఫ్ లో వెళ్తది భయ్యా సినిమా. డౌన్ హిల్ వెళ్తా ఉంటది, ఇంకా తలకాయ నొప్పి వస్తా ఉంటది. కానీరా బాబు ఇంత లాగ్ ఏంట్రా అనే ఫీలింగ్ వస్తా ఉంటది అనమాట ఒక్కొక్క సీన్. ఈ సినిమాలో ఇంత చండాలంగా ఉన్నట్టు ఏది లేదు, ఇంట్రెస్టింగ్ ఏది అనిపించదు, బోరింగ్ వెళ్తా ఉంటది, ఫ్లాట్ కి వెళ్ళిపోతాం అనమాట. దాని వల్ల ఏది కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, కానీ నేను ఫీలింగ్ వస్తా ఉంటది, లాగ్ కొడుతూ ఉంటది అనమాట. ఫైట్ సీక్వెన్స్ పెట్టుకుంటారు, ఆ ఫైట్ సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తా ఉంటాయి, బట్ వెళ్తున్న కొద్ది కూడా చెరిపోతా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. హీరోకి చాలా తెలివి ఉన్నట్టు చూపిస్తా ఉంటారు, కాకపోతే సీన్స్ అంత ఇంపాక్ట్ ఏమి ఉండే అనమాట. ఓకే, ఇలాంటి సీన్స్ మనం చాలా చూసాము, లేదంటే ఇట్లాంటివి ఎక్కడో ఒక దగ్గర చూసామనే ఫీలింగ్ అయితే వస్తా ఉంటది అనమాట. మీనాక్షి చౌదరి క్యారెక్టర్, వాళ్ళు లవ్ స్టోరీని ఒక రకంగా ట్రై చేసారు, అది ఓకే అనిపించింది. మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చి ఆగం పట్టించారు. నోరా ఫతేహికి జస్ట్ ఐటమ్ సాంగ్ కి కాకుండా కొంచెం క్యారెక్టర్ ఇచ్చారు, ఆమె పర్లేదని చేసింది. ప్రతిసారి వేరే సినిమాలు చూసే అంటావు, కానీ దీంట్లో ఏంద్ర కొత్తగా ఉందంటే మాత్రం మట్కా సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముఖ్యంగా ఇండియా వైడ్ గా మట్కాని ఒకేసారి ఎట్లా కంట్రోల్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు అనిపించింది. అది తప్ప మిగతా ప్రొసీడింగ్స్ అన్ని కూడా రొటీన్ టెంప్లెట్ అనిపించింది అన్నట్టు. మ్యూజిక్ అయితే మాత్రం రిజిస్టర్ కాలేదు, నాకైతే ఏదో అనిపించింది. నాకు బాగా నచ్చిందంటే మాత్రం ప్రొడక్షన్ క్వాలిటీ 50s 60s అనుకుంటా. ఈ సినిమా టైం జంప్ అవుతా ఉంటది, వాటిలో ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పర్ఫార్మెన్సెస్ లో వరుణ్ తేజ్ తప్ప మిగతా ఎవ్వరు కూడా నాకు అంత రిజిస్టర్ కాలేదు. హీ డిడ్ అ గుడ్ జాబ్ అనే ఫీలింగ్ వచ్చింది, బట్ ఆయన కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది అనే ఫీలింగ్ ఉంది. సో ఇదన్నమాట సిచ్యువేషన్. ఇంకో రాడ్ నా వల్ల కాదు భయ్య, ఇంటికి వెళ్ళిపోతా. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ మట్కా. మీరు చూసారా, చూడాలనుకున్నా కింద కామెంట్స్ లో చెప్పండి. సో కంగువా చూసాను, ఇది చూసాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా రివ్యూలు రాబోతున్నాయి. సో యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.